చేతిలో అండగా డబ్బులెందుకు దండగా కదులుదాము దండుగా అన్నీ ఇస్తోందిగా మన ఊరి బడి పిలుస్తోందిగా అన్నీ ఇస్తోందిగా మన ఊరి బడి పిలుస్తోందిగా మేధావులైన గురువులు వేటిగా నేర్పే చదువులు విద్యత విద్యోడాల కలబోతగా తల్లికి వందనం తోడుగా అన్నీ ఈ సంవత్సరం ప్రతి PTM కు హాజరయ్యి నా పిల్లల చదువు మరియు ప్రవర్తనపై చర్చిస్తాను. 6 నేను నెలకొకసారి పాఠశాలకు వెళ్ళి నా పిల్లవాడి పురోగతి గురించి ఉపాధ్యాయులతో వ్యక్తిగతంగా చర్చిస్తాను. ఇవి 6. అన్నీ ఇస్తోందిగా మన ఊరి బడి పిలుస్తోందిగా శుభ్రమైన మరుగుదొడ్లు. నా స్కూల్ శ్రీను. మా బాబు ఎంపీపీఎస్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాడు. నేను ఈ ఇచ్చిన వాగ్దానాలలో 5వ వాగ్దానాన్ని నేను ఈ సంవత్సరం ఎంచుకున్నాను. ఈ సంవత్సరం ప్రతి PTM మీటింగ్కు హాజరై నా పిల్లల చదువు మరియు ప్రవర్తనపై చర్చిస్తాను. ఎందుకంటే ఈ వాగ్దానం వల్ల ఎందుకు ఎంచుకున్నానంటే మా పిల్లల యొక్క చదువు ఇక్కడికి వచ్చి సార్లతో చదువుపై పిల్లల చర్చించడం జరుగుతుంది. వాళ్ళు ఏ విధంగా చదువుతున్నారు, ఆ పాఠశాలలో ఏమేమి కార్యక్రమాలు చేపడుతున్నారు అనే విషయాల గురించి మా పిల్లల భవిష్యత్తు గురించి సార్లతో చర్చించడం జరుగుతుంది. లక్ష్మి, మా పాప పేరు రితు హాన్సి, 5th క్లాస్ చదువుతున్నాను. నేను ఈరోజు మా పాపకి హోంవర్క్ చేపిస్తా డైలీ అనేసి వాగ్దానాన్ని నేను తీసుకున్నాను. మా పాపకి రోజు స్కూల్లో కాకుండా ఇంటి దగ్గర కూడా జ్ఞాపకంగా ఉండడానికి రెగ్యులర్గా నేను హోంవర్క్ చేపిస్తా అని నేను వాగ్దానం చేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు మౌనిక. మా బాబు శ్రీమన్ 5th క్లాస్ చదువుతున్నాడు. మా పాప 3rd క్లాస్, 4th క్లాస్ నితిక. నేను మా పిల్లలిద్దరిని ప్రతిరోజు పాఠశాలకు తప్పనిసరిగా పంపిస్తానని వాగ్దానం చేస్తున్నాను. వారికి ఏమైనా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా వాటిని సరిగా చూసుకొని శ్రద్ధ వహించి వాళ్ళని తప్పనిసరిగా పాఠశాలకు పంపిస్తానని నా వంతు వాగ్దానం. మా బాబు పేరు సరణ, 4th క్లాస్ చదువుతున్నాడు. లాస్ట్ ఇయర్ చాలా డల్ ఉండేది. ఈ ఇయర్లో స్టార్ట్ నుంచి మంచిగా కేర్ తీసుకుంటున్న సాగాను. ఇంగ్లీష్ నుంచి ఇంప్రూవ్ అయ్యాను. మా మిగతా సబ్జెక్ట్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా మీరు కూడా మంచి ప్రయత్నం చేయండి. నేను కూడా. మా బాబు పేరు నిహాల్, యూకేజీ చదువుతున్నాను. మా స్కూల్లో ఏం జరుగుతుందో నేను అడిగి తెలుసుకుంటున్నాను. పాఠశాల కాకపోతే మా అమ్మాయి పేరు మహాలక్ష్మి. రోజు బడికి పోయి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో అడిగి తెలుసుకుంటా. ఏమన్నా ఉంటే మీరు కూడా మంచిగా చెప్పారు. రోజు ఇబ్బంది పెట్టేది, అస్సలకే తయారు కాకపోయేది. స్లాబ్ నుంచి దుక్తా అని కూడా అనేది మస్తు ఇబ్బంది పెట్టేది. ఇప్పుడు వాడే తయారవుతాడు, వస్తాడు స్కూల్కు, బాగా కవర్ అయిపోయిండు మంచిగా. సంతోషం అసలు హ్యాపీ. మొత్తం లేవగానే స్టార్ట్ తొందర ఫాస్ట్ నన్నే ఇబ్బంది పెడతాడు ఎంతసేపు.